దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దయచేసి కూర్చుందామండి. వేదిక మీద ఉన్న సేవకులకి, సంఘ కాపరికి, పెద్దలకు, ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికలకు వచ్చిన సంఘానికి అందరికీ క్రీస్తునామ శుభములు. ఇక ఎవరు అలర్ట్ చేయొద్దు, శ్రద్ధగా మీరు వింటే నేను వాక్యం చెప్పగలను. మీరు సరిగ్గా వినకపోతే నేనేమి చెప్పలే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఉపవాసమైన, ప్రార్థన అయినా, సంఘ సహవాసం ఏదైనా తండ్రి, మీ యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికే తండ్రి ఇవన్నీ చేయాలి. మా ఆలోచన చొప్పున ఏ కార్యము జరిగించినో అది అర్ధ ప్రయత్నము. మీ వాక్యానుసారమైన నిర్ణయాలు మేము తీసుకోకపోతే తండ్రి, అది లోకపు ఆలోచనలతో ముడిపడితే మీకు విరోధమైన కార్యములు. కేవలం ఉపవాస కూడికలు అనగానే వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా దేనికి ప్రాముఖ్యతనివ్వాలో వారికి నేర్పించండి. ఈ మొదటి రోజు వారికి ముఖ్యమైన సంగతిని చెబుతుండగా మాతో, మా అందరితో మీరు ఉండండి. రేపటి దినాన్ని కూడా మా అందరితో మీరు మాట్లాడండి. పరిస్థితులు ఏవైనా సమస్త కార్యాల్లో మీకు మహిమను ఆరోపిస్తూ స్థానిక పెద్దలను, దైవజనులను, విశ్వాసులను అందరినీ మీ చేతుల్లో పెడుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. కొంచెం స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ ఏమైనా తగ్గుతుందా? తగ్గించి. నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉందా? ఓకే. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. చాలా ఆలస్యం అయిపోయింది. ఇక డిస్టర్బెన్స్ చేయకండి. ఎవరైనా డిస్టర్బెన్స్ చేశారంటే నేను సీరియస్గా చెప్తున్నాను, వాక్యం ఆపేస్తాను. ప్రత్యేకమైన ఉపవాస కూడికలు. ఉపవాస కూడికలలో ఉపవాసం అనే పేరుంది తప్ప దేవుడి కొరకు వాక్యానుసారమైన కార్యాలైతే కరువైపోయాయి. ఉపవాసాలు చెయ్యొద్దని బైబిల్ చెప్పట్లేదు, ఉపవాసాలు చేయమని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చెయ్యొద్దని బైబిల్ చెప్పట్లేదు, ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. ఉపవాసమైన, ప్రార్థన అయినా ఎట్లా చేయాలో మనకు తెలియాలి అంటే వాక్యం తెలియాలి. వాక్యము తెలియకపోతే ఏం చేస్తాం? ఉపవాసం అనే పేరు పెట్టి మనకు నచ్చిన కార్యాలన్నీ చేస్తాం. ఈరోజు చేయట్లేదే చెప్పండి అలాంటి కార్యాలు సంఘాలు? పేరుకు ఉపవాసం, కానీ ఉపవాసంలో ఎక్కడ దేవునితో గడిపిన దాఖలాలు కనబడవు. పేరుకు ఉపవాసం, రైస్ ఒక్కటే మానేస్తారు, మిగిలినవన్నీ తినేస్తారు. అదో రకం ఉపవాసం. ఇక సమ్మర్ ఉపవాసాలు అంటారా? సమ్మర్ ఉపవాసాల్లో వేడి చేయకూడదని మంచి మజ్జిగ లస్సీ చేసుకుని కరేపాకు జల్లుకుని తాగేసే బ్యాచ్ కూడా ఉన్నారు. అదో రకమైన ఉపవాసం. ఇలా ఒకటే కాదు, రెండు కాదు. కేవలం ఉపవాసంలో అన్నం ఒకటే తినరట, మంచి డ్రై ఫ్రూట్ జ్యూస్ మాత్రం తాగుతారట, ఓఆర్ఎస్లు తాగుతారట. నేను అడుగుతా, అసలు ఉపవాసం అంటే మీనింగ్ తెలుసా? వాడికగా, సాంప్రదాయంగా, పారంపరాచారాలతో చేస్తే దాని వలన దేవుని దగ్గర ఒరిగేదేమీ లేదు. బైబిల్ గ్రంథం యొక్క సారమును మీరు గమనించండి. వారు ఉపవాసం చేసినప్పుడు ఆ సమయం అంతా పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చారో తెలుసా? దేవుడికి ఇచ్చారు. వారు ఉపవాసం చేసినప్పుడు వారు సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు. అది 3 రోజుల ఉపవాసమైనా, 3 పూటల ఉపవాసమైనా, 3 గంటల ఉపవాసమైనా
ఆ ఉపవాసంలో బైబిల్ విశ్వాసులు చేసింది ఏంటంటే వాక్యముతో ఎక్కువ గడిపారు. ఎందుకు వాళ్ళు వాక్యముతో ఎక్కువ గడిపారు? వారు ఉపవాస కాలంలో కొన్ని ప్రత్యేకమైన అధ్యాయాలు, కొన్ని ప్రత్యేకమైన పద్యాలు, కొన్ని ప్రత్యేకమైన కీర్తనలు, ఒక ప్రత్యేకమైన సందర్భాలు ఆ ఉపవాస కూడికల్లో ధ్యానించేవారు. అది ఉపవాస కూడిక అంటే నేను భోజనం చేసే సమయాన్ని కూడా నీ వాక్యము ధ్యానించడానికి ఇచ్చేస్తున్నాను ప్రభువా అని ఇచ్చేయాలి. నా చేసే దినచర్యలన్నీ నేను ఆపేసి ప్రభువా, నా రెక్కల కష్టానికి వెళ్ళి ఆ కూలీ నాలి ఉద్యోగ సమయాన్ని కూడా ఆపేసి నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా అని ఇచ్చేది ఉపవాసం. వసం అంటే ఆయనకి దగ్గరగా ఉండడం, అన్నీ మానేయడం. భోజనమే కాదు, అన్నీ మానేసి ఆయనకి దగ్గరగా ఉండాలి. ఆ సన్నిధిలో వాక్యంతో గడపాలి. అది ఎలా గడపాలి? వాక్యంలో ఉంది. వారు ఉపవాస కాలంలో బైబిల్ విశ్వాసం లేదా యూదుల నుంచి, ఇశ్రాయేల్ నుంచి పుట్టుకొచ్చిన ఈ ఉపవాసం యొక్క బైబిల్ ఏర్పాట్లో ఉన్న, దేవుని ఏర్పాట్లో ఉన్న ఆ ప్రజలు పాటించిన విధానాలు ఏంటంటే కొన్ని కీర్తనలు చదివేవారు. ఏం చదివేవారట? కీర్తనలు. కానీ కీర్తనలు చదువుతున్నప్పుడు పెద్ద సీరియస్గా చదవమ్మా. అందరూ వాక్య పఠనాలకు ఎక్కువగా ఏమిస్తారండి? కీర్తనలే ఇస్తారు. మీరు ఏ చర్చికి పోండి, అది కొత్త చర్చ్ అయినా పాత చర్చ్ అయినా ఏ సంఘమైనా, వారు ఎక్కువగా వాక్య పఠనాలకు ఏమిస్తారంటే కీర్తనలు ఇస్తారు. ఆ కీర్తనలు బట్టి పట్టినట్టు బట్టి పడతారు. మన మెయిన్ లైన్ చర్చిలో పై వచ్చిన ఒకటి చదువుతారు, కింద వచ్చిన ఒకటి చదువుతారు. ఆ వచనాలు చివరి వచనం వచ్చేసరికి అందరు కలిపి చదువుతారు. నేను అడుగుతున్నాను, బాగానే ఉంది ప్యాటర్న్, పెద్దలు ఏర్పాటు చేసింది, కానీ అది ఎందుకు చదువుతున్నారు? ఆ చదివే దాని వెనకాల ఉద్దేశాలు ఏంటి? అసలు ఆ కీర్తనలు ఎందుకు చదవాలి? కొన్ని ఆరాధన కీర్తనలు ఉన్నాయి, కొన్ని పాఠాలు చెప్పే కీర్తనలు ఉన్నాయి, ఇలా రకరకాల ఉపవాసాల కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ పర్టికులర్గా ఎప్పుడు చదువుతారంటే ఉపవాస కాలంలో చదువుతారు. చదవాలి కూడా. అలా చదువుతున్నప్పుడు వీటన్నిటి జోలికి పోవాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మొదటి కీర్తన చదవాలంట. ఆ మొదటి కీర్తన ఏమనుంది? కొన్ని హెచ్చరికలు ఉంది. ఏమనుందో చూద్దాం ఒకసారి. చూద్దాం జాగ్రత్తగా. ఆగండి ఒకరు చదవండి. ఆగండి, ఒకరే చదవండి. ఆగండి అమ్మ ఒకసారి, నేను చెప్తాను. నాకు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం. ఆగండి, ఎటకారం పెట్టుకుని వాక్యం దగ్గర నేను చెప్తాను, అప్పుడు చదవండి. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది కీర్తనలకి. ఎన్ని సంవత్సరాలు? వేల సంవత్సరాలు. సహజంగా కీర్తనలు ఎక్కడి నుంచి రాయడం మొదలెట్టారు? మోసే కాలం నుంచి రాయడం మొదలెట్టారు. మోసే ఎవరు? అసలు గాడ్స్ లా అన్న దానికి రైటర్ ఎవరైనా ఉన్నారంటే ఈజ్ మోసెస్. మోసే ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఆ ధర్మశాస్త్రం అంటే ధర్మం, మనుష్యుడు ధర్మముగా ఎలా జీవించాలో, ఆ ధర్మాన్ని శాస్త్రముగా ఎలా ధ్యానించాలో కొన్ని గ్రంథాలు పుంఖాలుగా సుమారు 5 కాండాలు రాశారు. 5 కాండాల్లో పద్యాలు ఉన్నాయి, 5 కాండాల్లో ఆజ్ఞలు ఉన్నాయి, 5 కాండాలలో కీర్తనలు కూడా ఉన్నాయి. అక్కడ రాయబడిన కొన్ని కీర్తనలు అలా లాక్కుని వచ్చి బైబిల్ కూర్చిన పెద్దలు కీర్తనల గ్రంథంలో కూడా చొప్పించారు. అలా మోసే రాసిన కీర్తనలో అందరికీ సుపరిచితమైన కీర్తన ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పారుగా. మోసే రాసిన కీర్తనలో ముఖ్యమైన సుపరిచితమైన కీర్తన ఏంటి చెప్పండి? 90వ కీర్తన. తరతరముల నుండి నివాస స్థలము నీవే అంటే కీర్తన గ్రంథంలో అతి పురాతనమైన కీర్తన 90వ కీర్తన. అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది కీర్తనలకి, కొన్ని వేల సంవత్సరాలు.
మోసే కాలం నుంచి దావీదు వరకు, దావీదు నుంచి ఆసాపు వరకు, ఇలా పుంకాల కీర్తనలు, సొలొమోను కీర్తనల వరకు ఈ కీర్తనలన్నీ ఏరి పరిశుద్ధాత్మ ప్రేరణతో వాటన్నిటిని ఒక తాట మీదకి తీసుకొచ్చి ఈ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కీర్తనల్ని ఒక పుస్తకం చేశారు. ఆ పుస్తకం కీర్తనలో ఎక్కువగా ఉపవాస కాలంలో యూదులు ధ్యానించేవారు. ఎక్కువగా ఉపవాసం చేసి ఆది సంఘం కూడా ధ్యానించేదట. అయితే ఈ 150 కీర్తనలు ధ్యానించాలి అంటే మొట్టమొదటి కీర్తన ఒక హెచ్చరిక ఇచ్చిందట. నా మాట మీకు అర్థమవుతుందా? మొట్టమొదటి కీర్తనలో ఏముంది? అది ప్రారంభంలోనే ఒక విచిత్రమైన వార్నింగ్ స్టేట్మెంట్తో స్టార్ట్ అయింది. వార్నింగ్ అంటే తెలుసుగా, ఏయ్ జాగ్రత్త, అది వార్నింగ్తో స్టార్ట్ అయింది ఆ కీర్తన. మీరు ఏ కీర్తనైనా చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాని కొనియాడుడి, ఆయన కృప నిరంతరమును, అలా ఉంటాయి కొన్ని కీర్తనలు. యెహోవాని కొనియాడాలన్నా, యెహోవాని స్తుతించాలన్నా, యెహోవా కృప నిరంతరము ఉంది అని ఈ భావాలన్నీ తెలియాలన్నా ముందు యెహోవాని కీర్తించాలన్నా, ఆరాధించాలన్నా, ఏం జరగాలన్నా ముందు ఆ ఆరాధించేవాడు ఒక వార్నింగ్ మనసులో పెట్టుకుని అప్పుడు ఆరాధించాలట. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ కీర్తన ప్రకారం ఉపవాసం చేయాలి అంటే ఉపవాసానికి ముందు ఒక వార్నింగ్ మైండ్లో ఉండాలట. ఏముంది వార్నింగ్ అంటే? 2 వచనాల్లో ఇచ్చాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? 2 వార్నింగ్లు ఇచ్చాడు. ఆ వార్నింగ్లు పాటించాలి, ఆ హెచ్చరికలు పాటించాలి. అవి పాటించి అప్పుడు ఆరాధనన్నా చెయ్యాలి, అప్పుడు స్తుతియాగమైనా చెయ్యాలి, అప్పుడు ఉపవాసమైనా చెయ్యాలి. ఈ 2 చేయకుండా నేను స్తుతించేస్తానంటే గుర్తుపెట్టుకోండి, చిత్తుగా కొడతాడు ఆయన. ఈ 2 సూత్రాలు పాటించకుండా నేను ఆరాధించేస్తానంటే నడ్డి ఎర్రగొడతాడు ఆయన. ఈ 2 సూత్రాలు పాటించకుండా నేను ఉపవాసం చేసేస్తానంటే ఎవరయ్యా మీరందరూ అని అడుగుతాడు ఆయన. ఏమున్నాయి ఆ 2 సూత్రాలు, ఏమున్నాయి ఆ 2 హెచ్చరికలు అంటే నేను చదువుతాను, మీరు చూడండి. నేను చదువుతాను చూడండి. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండగా. బాగా వినాలి, లైఫ్ లాంగ్ ఈ కీర్తన మనకి బైబిల్ చదువుతున్నామంటే గుర్తుండిపోవాలి. 3 మాటలు చెప్పాడు చూడండి. నడవద్దు అన్నాడు, 2 నిలవద్దు అన్నాడు, 3 కూర్చోవద్దు అన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఇది ఎక్కడో చూసాం మనం. 3 కోతులు. ఈ కోతులు సూత్రాలు చెప్పకముందే పురాతనమైన బైబిల్ గ్రంథం మనిషికి మొరాలిటీ ఏంటో చెప్పింది, మనిషి నైతికంగా ఎలా బతకాలో చెప్పింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపులు నిలిచే చోట నిలవకూడదు, అపహాసకుల దగ్గర కూర్చోకూడదు. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదట. ఈ మాట చెప్పిన వెంటనే నీకు 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 మనందరికి అనిపించే మాట ఏంటో చెప్పినా, మన మైండ్ మనల్ని ఎలా చెప్తే చెప్పినా, మనం కాదులేరా అంటది. ఏమంటది? దుష్టులు అనగానే వాళ్ళు ఎవరో గ్రహాంతర జీవులు అనుకుంటాం మనం. దుష్టులు అనగానే ఆ రోడ్ల మీద తిరిగే వాళ్ళు అనుకుంటాం. దుష్టులు అనగానే గడ్డాలు మాసిపోయి ఉంటారు వాళ్ళే కదా అనుకుంటాం. దుష్టులు అనగానే బూతులు మాట్లాడుకుంటూ సారా ప్యాకెట్లు తాగి తిరుగుతారు కదా వాళ్ళే కదా అనుకుంటాం. బైబిల్ అందే నో 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 యూ అని చెప్తూ.
బైబిల్ నీ వైపు నా వైపు వేలెత్తి చూపిస్తుంది. దుష్టులు అనగా ఎవరు? మేము కాదు అని చెప్తుంది మన మైండ్. రెండోది ఏమందట? పాపుల మార్గం కంటే మళ్ళీ మన మైండ్ ఏమంట చెప్పనా? మనం అంత పాపులం కాదులేరా అంట. అంటే పాపులమే, అంత కాదు. లేదండి అలాంటి మైండ్ మన అందరికి లేదు చెప్పండి. పాపుల మార్గం కంటే ఆ వచనాలు మనకు కాదనుకుంటాం. దుష్టులు అనగానే ఎవరో రోడ్ల మీద తిరిగే వాళ్ళు, పాపులు అనగానే మేమంత పాపులం కాదు. నెక్స్ట్ మాట, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోద్దంటే మనమేమంటాం చెప్పనా? అసలు మేము అపవాసాలే చేయమండి. అపవాసాలు చేయం కానీ చూస్తాం. ఆ పనికిమాల షోలు ఉన్నాయిగా, టీవీ షోలు చూస్తాం. మొబైల్ షోస్ ఉన్నాయిగా, డబల్ మీనింగ్ డైలాగులు చెప్పేవి చూస్తాం. చెయ్యమంతే. మనం ఏ అపహాసాలు చెయ్యం. ఆ జబర్దస్తీలు, ఆ టీవీ ప్రోగ్రాలు, ఆ మొబైల్ కామెడీ ఫన్నీ వీడియోలు, ఈ చెత్తంతా చూస్తాం కదా. సమాజంలో బాధ్యత లేని వాళ్ళందరూ ఆ వేదికలెక్కి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మొన్న ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మాట్లాడానండి. గాలిగాళ్ళందరూ పని పాట లేకపోతే ఇలాంటి పనికి మాలిన షోలకి హీరోలు అయ్యారని మాట కట్టయి నాకు తెలిసి ఆ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఉంటుందండి. ఆ మాట అలాగెళ్ళి ఆ షో వరకు వెళ్ళి ఉంటుంది. దీనికి పెద్ద కౌంటర్లు వేసే కుర్రోడు ఉంటాడు, ఆ డయాస్ మీద నేను పేరు చెప్పను. దానికి వివరణ ఇస్తున్నాడు నిన్నో మొన్న వీడియో. మీరు చూసారో లేదో, నాకు నిన్నే పెట్టారు ఒక వీడియో. ఇదిగో నువ్వు అన్న మాటలకు వివరణ ఇస్తున్నాడు అని. మమ్మల్ని అలా లెక్కేయకండి అంటున్నాడు. అలా లెక్కేయకపోతే మరి దేశాన్ని ఉద్ధరించున్నారు మీరు. సంసారం మీద జోకులేసి సన్నాసి మాటలు మాట్లాడి, పనికిమాల మాటలు మాట్లాడి, డబల్ మీనింగ్ మాట్లాడి, ఒక మనిషి నిలబడితే ఆ యాంగిల్ భంగిములు కూర్చి మాట్లాడి, ఇవన్నీ సొసైటీకి ఉపయోగపడే ఆరోగ్యకరమైన నవ్వులా? నొప్పి వచ్చేసిందట ఆ మాట అనేసరికి. ఎక్కుతాయంటే వెళ్తాయి. సోషల్ మీడియా పుణ్యమని వాళ్ళ దాకా వెళ్తున్నాయి ఇలాంటి మాటలు చెబుతుంటాయి. అపహాసకులుగా ఉండొద్దు అంది. మనం అనుకుంటాం మేము అపహాసకులం కాదులండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చెప్పండి. మనం దుష్టులం అంటే మనం ఏమంటాం చెప్పండి, ఒప్పుకుందాం. మనం దుష్టులం కాదు. పేజ్ 2. మనం పాపులం అంటే ఏమంటాం? మనం అంత పాపులం కాదు. మూడోది ఏమంటాం? మనం అపహాసకులం అంటే ఏమంటాం? మనం అంత అపహాసకులం కాదు. ఇప్పుడు మొదటి వచనంలో మనం ఉన్నట్ట లేనట్ట చెప్పండి. మామూలుగా ఇప్పుడు మనకున్న ఫీలింగ్ని బట్టి మొదటి వచనంలో మనం ఉన్నట్ట లేనట్ట. ధైర్యంగా మాట్లాడాలి అంటే, బుహమెత్తి మాట్లాడాలంటే మేము లేము మొదటి వచనంలో అంటాం. మేము దుష్టులం కాదు, పాపులం కాదు, అపహాసకులం కాదు. మొదటి వచనంలో మనం లేకపోతే మరి ఎన్నో వచనంలో మనం ఉండాలి? రెండో వచనంలో ఉండాలి. రెండో వచనంలో ఏముంది? రెండో వచనంలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. నేను అడుగుతున్నాను చెప్పండి. దుష్టుల బ్యాచ్లో మనం లేము, పాపుల మార్గంలో లేము, అపహాసకుల మార్గంలో లేము. మరి ఎందులోనూ లేకపోతే రెండో దాంట్లో మనం ఉండాలి. రెండోది ఏంటి? ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానించాలి, అంటే వాక్యం చదవాలి. రెండోది మనం చేస్తున్నామా చెప్పాలి. మీ ఇంట్లో బైబిల్కు పట్టిన దోగరు చూస్తే చెప్పొచ్చు నువ్వు ఎంతకాలం అయిందో బైబిల్ చదివి. నీ ఎవ్వారం ఆ దోగరే చెబుతుంది. నువ్వు కబోర్డ్లో పాడేసావే బైబిల్, ఆ బైబిలే చెప్తుంది నువ్వు ఎప్పుడు చదివావో, ఎప్పుడు ధ్యానించావు. మీరు వాక్యాలు ఒక్కొక్కసారి పుస్తకాలు తిరగేసినప్పుడు పలానా గ్రంథమని చెప్పినప్పుడు, వాక్యం వినబడుతున్నప్పుడు ఆ గ్రంథం ఎతుకుతున్నావంటే నువ్వు ఏమాత్రం బైబిల్ చదివేస్తావో ఆ గ్రంథం తీసే విధానమే చెబుతుంది. మనం బైబిల్ చదువుతామా? కనీసం చదివింది కాదు, కనీసం ధ్యానిస్తామా? బైబిల్ ధ్యానించు, బైబిల్ చదవని అడుగుతున్నాను. బైబిల్ చదవకపోయినా
బైబిల్ ధ్యానించకపోయినా, ధర్మశాస్త్రం అవపోసన పట్టకపోయినా, రెండో వచనంలో మనం లేకపోతే ఇప్పుడు ఏ వచనంలో మనం ఉన్నట్టు చెప్పండి? చెప్పాలి, సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. రెండో వచనం మనం చేయకపోతే ఇప్పుడు ఏ వచనాన్ని మనం నెరవేరుస్తున్నట్టు? మొదట వచనం నెరవేరుస్తున్నాం. రెండో వచనం మనం చేస్తున్నామా? ఏం చేస్తున్నామండి? నేను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వారందరిని అడుగుతున్నాను, ఈ ఏడాది మొత్తంలో బైబిల్ పూర్తి చేశారా? చేయలేదు. మరి చెయ్యకపోతే నువ్వు ఎక్కడ నడిచావు చెప్పాలి. నువ్వు ఈ ఏడాది అంతా బైబిల్ నువ్వు పూర్తి చేయలంటే ఈ ఏడాది అంతా నువ్వు ఎక్కడ నడిచావు? దుష్టుల మార్గాన నడిచావు. మీ ఏడాది అంతా నువ్వు బైబిల్ పూర్తి చేయలేకపోయావు, కనీసం ధ్యానించలేకపోయావంటే నువ్వు ఎక్కడ నిలబడ్డావు? పాపుల మార్గాన నిలబడ్డావు. అక్కడ నిలబడి నీకు ఖాళీ లేదు గనక నువ్వు బైబిల్ చదవలేదు. అపహాసకుల దగ్గర ఉన్నావు గనకే నీకు అపహాసాలు ఎక్కువైపోయి టైం పాస్ ఎక్కువైపోయింది గనకే నీకు బైబిల్కి టైం ఇచ్చే సమయం దొరకలేదు. అంటే ఇప్పుడు నువ్వు బైబిల్ చదవలేదంటే ఈ మూడిట్లో ఎక్కడో దిక్కన నువ్వు ఉన్నావు. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మూడిట్లో నువ్వు ఏడాదంతా గిర్రమని తిరిగి ఈరోజు నేను ఉపవాస కూడికలకు వచ్చేసానంటే ఈ బైబిల్ దేవుడు అంత అమాయకుడిగా నీకు కనబడుతున్నాడా? నా మాట మీకు అర్థమైందా? నువ్వు ఏడాదంతా ఎక్కడెక్కడో తిరిగావు, ఎక్కడెక్కడో నడిచావు, ఎక్కడెక్కడో కూర్చున్నావు. ఈ టైం అంతా వ్యర్థమైన కాలయాపన చేసి ఇప్పుడు నేను రైస్ మానేశాను ప్రభువా, ఈ 2 రోజులు రైస్ తినను ప్రభు అంటే ఆ రైసు నువ్వు బయటకు పో అంటాడు. మానేసి ఏం చేస్తావు? పోనీ ఆ రైసు మానేసిన రైసు లేనోళ్ళకి ఏమైనా ఎత్తావా? 2 కలిపి మంచి గట్టి కూర ఒకటి వండుకుని 2 పూటలు తినేస్తావు. ఇదే ఉపవాసం. ఉపవాసం అంటే ఏం చేయాలి? కనీసం పోనీ ఈ ఏడాదంతా నువ్వు బైబిల్ చదవలేదు, దైవజనుల సెలవునో దైవజనుల యొక్క ప్రేమనో సంఘం బాగును కోరో ఈ పెద్దలు దైవజనులు అందరూ కలిసి ఉపవాస కూడికలు ఏర్పాటు చేశారు. కనీసం ఈ 2 రోజులైనా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారా? అది నా ప్రశ్న. మీరింటికి వెళ్ళిన తర్వాత మరలా ఏం చేస్తారు? ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత అపహాసకుల దగ్గర కూర్చుంటారు. అపహాసులు అంటే టీవీ సెట్లో, మొబైల్లో, మీ ఈదులో రచ్చబండ్లు, మీ అరుగుల మీద సోది పోగ్రాలు, మీరు మాట్లాడుకునే కళ్ళబొల్లు కబుర్లు, ఇవన్నీ ఎక్కడ కూర్చుంటున్నారు? మీరు కేవలం 1 గంట మాత్రమే ఇక్కడ గడుపుతారు. మిగిలిన గంటలంతా ఎక్కడ గడుపుతారు చెప్పండి? మీ లౌకికమైన పాపుల దగ్గర, అపహాసకుల దగ్గర, దుష్టుల దగ్గర సుమారు 11 గంటలు అక్కడ గడిపి 1 గంట ఎక్కడికి వస్తే దేవుడు మురిసిపోతాడు అనుకుంటున్నారా? అది ఉపవాసం అవుతుందా? ఏది ఉపవాసం చెప్పనా? ఈ 2 రోజులే కాదు, ఈ 2 రోజులు నీకు అర్థమైతే ఇదిగో ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇప్పుడు చదవండి మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించుట. ఒక మాట్లాడుతుందని చెప్పండి. ఇప్పుడు దుష్టులంటే ఎవరు చెప్పండి? గడ్డాలు పెంచి తిరిగే వల్ల. ఇప్పుడు పాపులంటే ఎవరు చెప్పండి? సారాలు తాగే వల్ల. అపహాసకులంటే ఎవరు చెప్పండి? బయటోళ్ళు ఎక్కడోనా? అసలు ఈ 3 కేటగిరీలు ఎవరంటే ఎవడైతే బైబిల్ చదవడో, ఎవడైతే ధర్మశాస్త్రాన్ని ధ్యానించడో వాడు తెల్ల సొక్కా వేసుకున్నవాడైనా సరే చెప్పండి దుష్టుడు. అంతే, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఎవడైతే బాగా వినాలి, ఎవడైతే ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు కాదు కదా, కనీసం 1 రాత్రి కూడా ఎవడైతే చదవడో, 1 పూట కూడా ఎవడైతే ఆనందించడో వాడెవడు? అపహాసకుడు. గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళ కాదంటే వాళ్ళ కాదు. ఎవడైతే వాక్యాన్ని చదవరో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానించరో వాళ్ళు ఎలా అయినా
సొసైటీలో ఎంత పేరున్న వాళ్ళైనా, ఎంత మోతుబర్లైనా, ఎంత సంఘ పెద్దలైనా, ఎంత సీనియర్ కాపరైనా, అది నువ్వైనా నేనైనా, ప్రాంతాలు తిరిగే స్పీకర్ అయినా ఎవరైనా వాక్యం చదవకపోతే వాడు దుష్టుడు అంతే. ఇక మేము వాక్యాలు చదవమండి, కార్యక్రమాలు మాత్రమే వస్తామంటే ఇది ఏమన్నా కమిటీ కార్యక్రమాలు అనుకుంటున్నావా, లేకపోతే ఈ నెలలో జరిగే ఈ దసరా ఉత్సవాలు అనుకుంటున్నావా? అక్కడ కమిటీలు ఉంటాయి తెలుసా, అక్కడ కమిటీలు ఉంటాయి, అక్కడ కార్యక్రమాలు ఉంటాయి, అక్కడ ఉపవాసాలు ఉంటాయి, అక్కడ ధ్యానాలు ఉంటాయి, అక్కడ అవి ఉంటాయి. అక్కడ ఇక్కడ లేనిదేడు చెప్పిన వాక్యం చదవరు. వాక్యం లేకపోతే ఇక దానికి దీనికి తేడా ఉంది చెప్పండి. ఇందు మూలంగా 50 మంది భక్తులకి తెలియజేయనిది ఏమనగా అంతే. అక్కడ భక్తులే, ఇక్కడ భక్తులే, అక్కడ పాటే సందాకి, ఇక్కడ పాటే సందాకి. అడుగుతున్నాను, ప్యాటర్న్ ఒకేలా ఉంది, తేడా ఎక్కడుండాలి? వాక్యము చదవాలి, ధ్యానించాలి. ఈ 2 రోజుల ఉపవాస కుడుకుల్లో మీరు ఏం చేస్తారయ్యా అంటే వాక్యముతో పెనుగులాడతామయ్యా అని చెప్పాలి. వాక్యములో కుస్తీ పడతామయ్యా అని చెప్పాలి. మా భోజన సమయాన్ని వాక్యానికి ఇస్తాం, మా దినచర్యలను మాని వాక్యానికి ఇస్తాం, మా రోజు పనులన్నీ మానేసి ఇదిగో వాక్యం దగ్గర కూర్చున్నాం. మా సేవకులు ఏం చెబుతారో, మా సంఘం ఏ విధమైన మార్పులు మార్చుకోవాలో ఇవన్నీ చేయడానికి 2 రోజులు వాక్యముతో పెనుగులాడతామన్న ఆ ఉపవాసం మనలో ఉండాలి. ఉందా? 1 గంట నడిపింపు ఇక్కడ ఎక్కువైందంటే చెప్పండి. కొన్ని సంఘాలు అంటారు చెయ్యి ఎర్రగొట్టేవాళ్ళు లేక ఎవడకు జీవిస్తున్నావు టైం? నువ్వు నీకు టైం దేవుడు ఇచ్చాడు గనక కళ్ళు నెత్తికెక్కి దేవుడికి టైం చూపిస్తున్నావా? దేనికి టైం చూపిస్తున్నావు? ధ్యానించవా? ఇంకెందుకు మరి ఉపవాసాలు? నేను ఇక్కడ అంటలేదండో, ఎంటైర్ సంఘాలకున్న జాడ్యాన్ని అంటున్నాను నేను, అన్ని ప్రాంతాలను అంటున్నాను నేను. సంఘాల్లో ఉన్న కనిపించిన ఆధ్యాత్మిక రోగాలు ఎలా ఉన్నాయి చెబుతున్నాడు. మరలా ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దుష్టులు ఏమిస్తారట? ఐడియాలజీ ఉంటుందట వాళ్ళ దగ్గర, ఆలోచన, ఐడియాలజీని అడుగుతున్నాను. ఏమిస్తారంటే ఐడియాలు ఎత్తుంటారట. అలా చేయరా, ఇలా చేయరా, ఇలా చేస్తే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చురా. ఒరే ఉద్యోగంలో జస్ట్ జీతమే కాదురా, చాలా చేయాలరా. ఒరే కూలి పనులు అదే కాదురా, చాలా చేయాలరా. లోకము, దుష్టులు ఎన్నో ఐడియాలు ఎత్తారట. రోజు గడుస్తుందంటే ఈ రోజు మనం ఒక రోజు ఈ ఐడియాల మధ్య బతకట్లేదని మనం. ఒక వ్యక్తితో మనం మాట్లాడడానికి మన మైండ్లో ఎన్ని ఐడియాలు ఉంటాయండి. ఓ కూలి పనికి పోతే మన మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉంటాయండి. ఒక రోజులో మనం రోజుకి ఎన్ని ఆలోచనలు ఇస్తామండి. బైబిల్ అంటుంది మొట్టమొదట దుష్టులు ఐడియాలు ఇస్తారు, రెండోది పాపులు ఇలా వెళ్తే పని అవుద్దురా అని చెప్తారట. మీకు అర్థమవుతుందా? ఆ కీర్తన మనం ఏదో యావలాభంగా చదివేస్తాం మనం. ఇలా వెళితే పని అవుద్దురా, ఆ పెద్ద మనిషి నట్టుకుంటే పని అవుద్దురా, ఈ పెద్ద మనిషి నట్టుకుంటే పని, ఆ ఊరు వెళ్ళకపోయావురా పని అయిపోద్ది అంటారు. సరిగా చదవలేదా? చదవలేదు, అక్కడికి వెళ్ళు పని అయిపోద్ది అంటారు. అవునా? ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, అయ్యో మరి అక్కడికి వెళ్ళకపోయావా? మార్గాలు, వేస్, రూట్లు చెప్తారట. పాపులు సొసైటీలో ఇలా రూటు బాగుంటుందని చెప్తారట. దుష్టులు సొసైటీలో ఐడియాలు ఇస్తారట. కొంతమంది అపహాసకులు ఉన్నారట, ఇలా చేస్తే సెటిల్ అయిపోతామని చెప్తారట. సెటిల్ అంటే కూర్చోడం కదండి. సెటిల్ అయిపోతామంటే లోకము ఎన్ని చెప్తా చెప్పనా? ఐడియాలు ఇస్తుంది చెప్పండి, మార్గాలు చూపిస్తుంది చెప్పండి, ఎలా తిష్టేసుకుని స్థిరపడిపోవాలో చెప్తుంది. ఇవన్నీ లోకం చెప్తుంది. లోకంలో దేవుని కోసం బతుకుతామని చెప్పుకునే నువ్వు లోకానికి ఇలా చెప్పాలి. ఏమని చెప్పాలి? నేను ఒక ఆలోచన తీసుకున్నాను అంటే ఆ ఆలోచన దేనితో ముడిపడి ఉండాలి అంటే
అది ధర్మశాస్త్రంతో ముడిపడి ఉండాలి. అది విశ్వాసం. ఆ మాట మీకు అర్థమవుతుందా? లోకము చాలా ఐడియాలు ఇస్తుంది, ధర్మశాస్త్రం ఒకే ఒక్క ఆలోచన చెబుతుంది. అంటే లైఫ్లో ఏ డిసిషన్ అయినా తీసుకోవాలి అంటే ఆ ఆలోచన దేనితో ముడిపడి ఉండాలట? ధర్మశాస్త్రం వాక్యంతో ముడిపడి ఉండాలి. అంటే ఇప్పుడు మన ఆలోచనలు ఏ పని చేసినా, ఇల్లు కట్టుకుంటున్నావా, ఆ ఇల్లు వాక్యముతో ముడిపడి ఉండాలి. ఒక కార్యక్రమం చేస్తున్నావా, ఆ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు అక్కడ కేవలం వాక్య నిర్ణయాలే కనబడాలట. నువ్వు ఏది చేసినా, నువ్వు ఏ పని పట్టినా నీ ఆలోచనలన్నీ అరే ఇలా ఎవడ చేయమన్నాడు అంటే ఎవడో చేయమని లేదు, వాక్యం చేయమందని చెప్పాలి. ఈ ఐడియాలన్నీ మీకు ఎక్కడంటే ఎక్కడవే కాదు, ఇదిగో ఈ బైబిల్లోనివని చెప్పాలి. ఎప్పుడు బైబిల్ మనం ధ్యానించాలి, ఎప్పుడు ఉపవాసాలు చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఇదిగో ఈ 3 సూత్రాలు పాటించి మనం చేయాలి. ఐడియాలు లోకం ఎన్నో చెబుతుంది, నీకు ఎన్నో ఆలోచనలు ఇస్తుంది, కానీ నీ ఆలోచన ఒకటే, ధర్మశాస్త్రం ఆలోచనే నీ ఆలోచన. నెక్స్ట్, పాపులు ఎన్నో మార్గాలు చెప్తారు, పాపులు ఎన్నో చూపిస్తారు, వాళ్ళని నిలవమని ఇక్కడ నిలబడి అక్కడ నిలబడని చెప్తారు. పాపుల మార్గాన నిలవక. లోకస్తులు ఎన్నో చెప్తారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, కానీ బైబిల్ ధర్మశాస్త్రం చెప్తుంది ఎక్కడికి వెళ్ళకు, నీకు ఏ బాధ ఉన్నా దేవుని దగ్గరికి రా, అది పెట్టుకో, ముందు బాగుపడతావు. నువ్వు ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళావా, ఈ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళావా, అక్కడికి పోయావు ఇక్కడికి పోయావా, ఆ మోతుబరి కాళ్ళు పట్టుకున్నావా, ఈ చెత్తంతా వద్దు, నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు ఎక్కడ నిలబొద్దు, ఆ దేవుని దగ్గరికి వచ్చి అక్కడ నిలబడి ఆయన దగ్గరికి రా, నీ ఐడియాలు బాగుంటాయి. నీ ఆలోచనలు ధర్మశాస్త్రంతో ఉండాలి, నీ మార్గాలు నిలిచే విధానాలు ధర్మశాస్త్రంతో ఉండాలి. నువ్వు ఎక్కడ సెటిల్ అయిపోవాలి అంటే వాక్యము దగ్గరే సెటిల్ అయిపోవాలి. టైం దొరికితే ఎక్కడ కూర్చోవాలి, వాక్యం దగ్గర కూర్చోవాలి. నువ్వు ఎక్కడైనా నీకు బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, నీ జీవితంలో చేమ చిటిక్కమన్నా నువ్వు ఎక్కడికి వచ్చి కూర్చోవాలి. నా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి వాక్యం తిరగేసుకోవాలి, వాక్యము ద్వారా ధ్యానించుకోవాలి. వాక్యం ఉందండి, వాక్యాలు చదివే వాళ్ళు ఎక్కడున్నారండి ఈరోజు? నేను ఎప్పుడు అంటున్నా ఒక మాట, మళ్ళీ ఒకసారి అంటాను మీకు, ఎందుకంటే మీకు ఒకసారి కారం జల్లినట్టు ఉండాలి. నాకు అలా చెప్పడమే ఇష్టం. ఈరోజు వాక్యాలు చదివే వాళ్ళు విశ్వాసులే కాదు, ఈరోజు సంఘాలను నడిపించే వాళ్ళు కూడా వాక్యాలు చదవడం చెప్పండి మానేసారు. అంతా చర్చింగ్, ఇప్పుడు చర్చింగ్ మొబైల్లో. కృప ఎక్కడుంది? చర్చింగ్, కృప వచ్చేద్దాం. చదివే వాళ్ళు ఉన్నారా చెప్పండి? సంఘ పెద్దను ఒక ఆయన్ని ఇలా తీసి పలానా గ్రంథంలో వచ్చిన చదవండి అయ్యా అంటే అది లేదు కదా అన్నాడట. నీ దగ్గర ఉండదులే, వరమ్మాల పెద్ద తయారయ్యా మాకు, అది లేదు కదా అన్నాడట. మరొక ఆయన అన్నారట, ఆ మరొక ఆయన ఏకంగా సండే స్కూల్ టీచర్తోనే పెద్ద గొడవలు ఎట్టేసుకున్నాడు. ఎందుకంటే సండే స్కూల్ టీచరు వాళ్ళ మనవరాలను తిట్టింది. సండే స్కూల్ టీచర్ ఏమందంటే, పిల్ల అందరూ చెప్తున్నారు, నువ్వెందుకు చెప్పు, పొగరా నీకు, చెప్పు అని అడిగింది. రేపో మాపో ఫారినర్స్ వస్తారు, సండే స్కూల్ ఎలా జరుగుతుందో చెక్ చేస్తారు, అందరూ చెప్పాలి, నువ్వు కూడా చెప్పాలి, లైన్లో అడిగినప్పుడు చెప్పు అని అడిగితే ఈ పిల్ల ఏం చెప్పకుండా బేరమని ఏడిచింది. ఆ ఏడిసిన పిల్ల వచ్చేసింది, సరాసరి వచ్చేసి ఏడిచేస్తుంది. ఎందుకు ఆ పిల్ల ఎవరంటే సంఘ ప్రెసిడెంట్ గారు మనవరాలు. అంటే ప్రెసిడెంట్ ఎవరన్నది వెళ్ళండో, ప్రెసిడెంట్ గారు మనవరాలు. ఆ ప్రెసిడెంట్ గారు మనవరాల దగ్గరకు వచ్చి ఆ మనవరాలు వచ్చి ఏడిచేస్తుంది, తాతయ్య తాతయ్య తాతయ్య. వెంటనే తాతయ్య కంగారైపోయి, ఎరా ఏమ్మా ఏమైంది అన్నాడు. సండే స్కూల్ టీచరు అందా. సండే స్కూల్ టీచరు ఏమంది చెప్పు అన్నాడు. సండే స్కూల్ టీచరు అంది. నడు సండే స్కూల్ టీచర్ సంగతి తేలుతున్నాడు అన్నాడు. తీసుకుని వచ్చాడు. సండే ఏమ్మా నిన్నే అమ్మా సండే స్కూల్ టీచరు ఏమన్నావు ఈ పుట్టదాన్ని, ఎక్కి ఏడుతుంది, దాని బుక్కలన్నీ కందిపోయినాయి, ఏమన్నావు? చిన్నపిల్లలు సండే స్కూల్ చెప్పడం మానేసి బెదిరిస్తున్నావు పిల్లల్ని. అయ్యో అలా ఏం కాదు పెద్ద అయినా, సండే స్కూల్ టీచర్ అని నన్ను అపార్థం చేసుకోకండి, ఏమీ లేదు, పిల్లల్ని ప్రశ్నలు అడుగుతున్నాను,
ఆ ప్రశ్నలు అందరు పిల్లలు చెప్పారు, మీ పిల్లలు చెప్పలేదు. ఏం ప్రశ్న? నన్ను అడుగు అని చెప్తాను అన్నాడు. అది ఏమీ లేదండి, అందరు ప్రశ్నలు అడిగాను, మీ పాప చెప్పారు. అదే నన్ను అడుగు అన్నాడు. అదే ఎరుకో గోళ్ళు ఎందుకు పడిపోయి అడిగాను అన్నట్టు. గోళ్ళ కోసం, బిల్డింగుల కోసం అడిగితే దానికి ఏం తెలుస్తుంది? ఆ గోళ్ళు ఏ గోళ్ళ పడిపోయి నాకు చెప్పకపోయావా, నెక్స్ట్ మనం ట్రెజరీ మెంబర్లు ఎలక్షన్ పెట్టినప్పుడు నేను కట్టించేదని కదా అన్నాడు. వీడికి ఎంత వరమ్మాలాడో చూడండి. ఎరుకో గోళ్ళట నెక్స్ట్ ఎలక్షన్ కట్టించేస్తాడట. నేను ఏమనాలండి? ఇలాంటి వాక్యాలు ధ్యానించిన వాళ్ళు సంఘానికి నడిపింపుదారులు అయితే, సంఘమును అడుగుతున్నాను, రక్తమిచ్చి సంపాదింపబడిన సంఘమును అడుగుతున్నాను, కుప్పకూలిపోద్దంట లోకంలో. చూస్తుండగానే లోకంలో కలిసిపోద్ది. సంఘ పెద్ద అయినా వాక్యం చదవాలి, కాపరైనా వాక్యం చదవాలి, పాట పాడేవాడైనా వాక్యం చదవాలి, విశ్వాసులైన వాక్యం చదవాలి. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట వాక్యము చదవాలి, వాక్యంతోనే ఆలోచించాలి, వాక్య ప్రకారమే నడవాలి, వాక్య ప్రకారమే మనం ఎక్కడైనా కూర్చోవాలి. అడుగడుగున వాక్యం ఉండాలి. ధర్మశాస్త్రము విశ్వాస జీవితంలో అద్దం పట్టినట్టు కనబడాలి. అప్పుడు ఆరాధన అయినా చేయాలి, అప్పుడు స్తుతి అయినా చేయాలి, అప్పుడు యెహోవా నిరంతరము స్తుతింపబడుగా కానీ అప్పుడు అనాలి. అప్పుడు అనం మనం తీయడమే 150 కీర్తనకి వెళ్ళిపోతాం. మొదటి కీర్తన ఉండదా? ఆ మొదటి కీర్తన దాటి ఆ కీర్తన వరకు ఎలా వెళ్ళో, ఈ మొదటి కీర్తన పాటిస్తేనే మిగిలిన కీర్తనకి వెళ్ళు. ఇది పాటించలేదా మిగిలిన కీర్తన జోలికి కాదు కదా. అసలు బైబిల్ జోలికి రావడానికి నీకు హక్కు లేదుగాక లేదంతే. నువ్వు దుష్టుల జాబితాలో ఉండకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాస్యకుల దగ్గర కూర్చోకూడదు. ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదవడం వేరు, ధ్యానించడం. చదవడం అంటే మనం ఇప్పుడు చదువుతున్నామే, ఇది చదివే విధానం. ధ్యానించడం అంటే చదివిన దాన్ని అలాగ మైండ్లో ఆలోచించడం, అది ధ్యానం అంటారు. ఆ వాక్యం అలా ఇంతకుంది, దావీదు ఎలా ఇంతకు చెప్పాడు, సొలొమోను ఎందుకు ఎలా రాశాడు, మోసే ఏ ఉద్దేశంతో రాశాడు, దానిలో నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు ఈ మాటను ఎందుకు అక్కడ పెట్టాడు, ఇది మనం ఆలోచిస్తాం చూసారు, దాన్ని ధ్యానించడం. ఇప్పుడు పూర్వకాలం పెద్దల ప్రసంగాల్లో నేను విన్నానండి, బాగా మేచిన ఆవు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ తిన్నదంతా బయటికి లాగా అలాగ బొగ్గలేసి నవ్వులుతుంది చూసారా, అలా ఉండాలట ధ్యానం. వాక్యం చదివి 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 ఆ చదివిన తర్వాత మనం పట్టేడు మెతుకులు తిని అలా నిద్రపోయే ముందు మంచాలు ఎక్కుతామే, ఆ మంచం మీద అలా నిద్రపోతున్నప్పుడు మన మైండ్లో ఏం తిరగాలి చెప్పనా? రేపే రిలీజ్ అవుతుందని తిరగకూడదు. ఆ నిద్రపోతున్నప్పుడు ఏం తిరగాలి? ఇవాళ వాక్యం విన్నాను, ఈరోజు వాక్యం చదివాను, ఇదిగో అది ఇదా దీని అర్థమైన అలా పరిశుద్ధాత్మ ప్రేరణతో అది జ్ఞాపకాల్లోకి తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటామా? ఎన్నిసార్లు అడిగాను, పాట ఇమ్మంటే ఇచ్చాడే, ఇవాళ రేపు చెప్తాను అనుకుంటాం. అది ధ్యానం వచ్చేస్తుంటుంది మనకి. కనీసం పేరెట్టి పిల్లలే చూడండి, ఉపవాస కూడికల్లో నన్ను ఇది ధ్యానించేస్తాం సీరియస్గా. అది కాదు, ఇదిగో వాక్యాన్ని ధ్యానించాలి. మరలా అడుగుతున్నాను, 24 hours దివారాత్రులు, దినము రాత్రి, పగలు రాత్రి, రేయిం పగళ్ళు ధ్యానించాలట. రేయిం పగల్లో వాక్యం చెబితే వింటారా? నా ప్రశ్న. రేయిం పగల్లో వాక్యమే ధ్యానిస్తూ ఉండాలంటే మన మనసు ఒప్పుకుంటుందా? బోరు కొట్టేదండి. నేను సీరియస్గా చెప్తున్నాను, బోరు కొట్టదండి. బోరు కొడుతుంది, ఖచ్చితంగా బోరు కొడుతుంది. మరి బోరు కొట్టినప్పుడు దివారాత్రులు ఎలా చదవగలవు? ఇప్పుడు మనిషికి ఏదన్నా ఒక గంట దాటి చెప్పామనుకోండి, బోర్ అయిపోతుంది సబ్జెక్ట్, ఇంకెక్కడిగా. ఒక గంటే కాదు, ఇక రోజంతా అదే చెప్తున్నాం అనుకోండి, వాళ్ళ బుర్రలకి ఎక్కదు, చాలులే అని వెళ్ళిపోతాం. మనకి ఏదన్నా సీరియస్గా ఉంటుంది, ఏడుతూ ఏడుతూ 3 గంటల సెంటిమెంట్ సినిమా అయినా చూసేస్తాం, కానీ గంట వాక్యం వింటామండి? వినలేం. ఎప్పుడో ప్రసంగి ఇక్కడ అన్నాడండి, రోజు ఏడిచేస్తుందంట టీవీ పెట్టుకుని, ఆ సీరియల్ చూసి తెగ ఏడిచేస్తుంది, ఏడిచేసి 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 నెలాఖరికల్లా కేబుల్ టీవీ కూడా వచ్చాడు. వచ్చిన వెంటనే 150 రూపాయలు ఇచ్చేసి, బాబు నెలంతా బాగా ఏడిపించావు బాబు, ఇదిగో 150 రూపాయలు తీసుకో, వచ్చిన నెల కూడా ఏడుపులో ఏమీ కేబుల్ టీవీలో ఏమి తేడా రానికే మళ్ళీ నెలంతా ఏడిపించు 150 రూపాయలు. సిగ్గు లేదు, సిగ్గుమాల దానికి. నెలంతా ఏడిచింది,
ఒక గ్యాప్ లేకుండా నెలంతా ఏడ్చి మళ్ళీ ఆ ఏడ్చినందుకు అడుగు 150 రూపాయలు బిల్లు కడుతుంది. ఏమనాలండి? నీకు అక్కడ మాత్రం నీకు బోరు కొట్టదు, నీకు సినిమాల దగ్గర బోరు కొట్టదు, సీరియల్ దగ్గర బోరు కొట్టదు. కానీ వాక్యం ఎప్పుడు అలా ఉండాలంటే, ఎప్పుడు వాక్యం అంటే కాస్త సరదా ఉండాలి కదండి. కాస్త జోకులు ఉంటే తప్పేటండి, కాస్త సరదాగా ఉంటే తప్పేటండి. మరీ భక్తి ఉండొచ్చు కానీ అంత ఉండకూడదండి అని చెప్తారు. కానీ బైబిల్ అంతే, దివారాత్రులు ధ్యానించే భక్తులు ఉంటారు, వాళ్ళు సెపరేట్గా ఉంటారు. అలా 24 hours వాళ్ళు ఎలా ధ్యానించగలరు? అక్కడే ఉంది లింకు చూడండి. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలట. అంటే ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు బాగా చదవగలని చెప్పండి? ఆనందించినప్పుడు చదవగలం. ఇప్పుడు ఫోన్ అత్తమాల ఎప్పుడు చూడగలం? ఆనందాలు ఏమన్నా దొరికితే చూడగలం. టీవీ ప్రతిసారి ఎప్పుడు చూడగలం? మనకి జాయ్ఫుల్ మూమెంట్ ఉంటే చూడగలం. అరుగుల మీద గంటల గంటలు ఎప్పుడు కూర్చోగలం? సరదా ఎక్కువ ఉన్నప్పుడు కూర్చోగలం. అంటే ఎక్కడైతే మనసు ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ ఎక్కువ సమయం గడుపుతాం. ఇప్పుడు ఇదే టెక్నిక్. ఎక్కువ వాక్యాన్ని చదవాలన్నా, ఎక్కువ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలన్నా దాని యందు మనం ఏం చేస్తే చదవగలం, ధ్యానించగలం చెప్పండి? ఆనందించాలంటే నీకు ధర్మశాస్త్రం వాక్యం అనగానే చెవుల్లో, నీ జీవితంలో, నీ కళ్ళల్లో ఆ ఒసారు వచ్చేయాలన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు? అంత త్వరగా రెడీ అయిపోతున్నావు అంటే, అమ్మో వాక్యం టైం అయిపోతుంది, టైంకి వెళ్ళాలి, అది ఆసక్తి. ఎక్కడికి వెళ్తున్నారండి? ఇంత ఆలస్యంగా వెళ్తున్నారంటే ప్రార్థన అయిపోతుందండి, ఇంకో 10 నిమిషాలు వెళ్ళకపోతే అప్పుడు వస్తామా, రాబోతే బాగోదని. టైంకి వాక్యం, 10 నిమిషాలు వాక్యం మిస్ అయితే బాధపడే విశ్వాసులు ఉన్నారు. 10 నిమిషాల్లో వాక్యం అయిపోద్దంటే అప్పుడు వచ్చే భక్తులు కూడా ఉన్నారు. వాక్యాన్ని ధ్యానించలేదు. చూడండి, ఎప్పుడు వాక్యాన్ని ఆనందించగలం? ఆ ధర్మశాస్త్రంలో ఆ జాయ్ మూమెంట్ మనం చూసినప్పుడు. వాక్యం చదవడం అంటే నాకు ఇష్టం. ఎవడైనా అడుగుతాడు, అరే నీ హాబీస్ ఏంట్రా? నీ హాబీస్ ఏంటంటే సింగే సాంగ్ అనకూడదు. నీ హాబీస్ ఏంటంటే వాచింగ్ మూవీ, వాచింగ్ టీవీ కాదు. నీ హాబీ ఏంటంటే రీడింగ్ బైబిల్ అని చెప్పాలి. వాక్యం చదవడం నాకు ఆనందం, వాక్యం చదవడం నా హాబీ. ఇదిగో వాక్యాన్ని ఆలోచించడం నా జీవితంలో నాకు కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది. నాకు కొవ్వు మెదడు దొరికిన, ఇదిగో ఆయన వాక్యం ఉంటే చాలు, నాకు అన్నం కూడా తినబుద్ది. ఆ వాక్యం అలా ఉంటే చాలు, నాకు సమయం కూడా తెలియదు. ఆ వాక్యాన్ని అలా ప్రశ్నలు జవాబులు అలా ఎత్తుక్కుంటే చాలు, నా జీవితం అంతా అక్కడ ఉండిపోతే చాలు అనిపిస్తుంది అనే ఫీలింగ్ మనకు రావాలంట. వస్తుందండి? ఇంకో అరగంట కనుక ఈ కీర్తన వివరించాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది. తర్వాత ఇంకేమొస్తుంది? వదలకపోతే కోపం వస్తుంది. ఇంకా వదలకపోతే రేపు రామన్న సీరియస్ ఆలోచనలు వస్తాయి. రావండి? కానీ ఇక్కడ చూడండి, వాక్యం పట్ల ఆసక్తి ఉన్నవారు అది రాత్రంతా చెప్పినా ఆనందంగా వింటారట. పౌలు రాత్రంతా వాక్యం చెప్పేవాడట. ఆ జనాలు రాత్రంతా ఎలా వినేవారబ్బా అంటే అలా ఆనందిస్తున్నారు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3 రోజులు వాక్యం చెబుతుంటే వాళ్ళు ఎలా వినగలుగుతున్నారు? ఆ వినే వాళ్ళు ఆనందిస్తున్నారు. ఆనందించినప్పుడేనండి ఏదైనా చేయగలం. సరదా, అక్కడ సంతోషాన్ని మనం ఎదిగినప్పుడే ఏదైనా చేయగలం. ఈరోజు వాక్యం వింటున్నారా? అది ఏదో వీడియో తిరుగుతుంది సోషల్ మీడియాలో వాక్యం ఉన్నట్టు చెబితే వినడం లేదని ఒక పెద్ద మనిషి, ఒక పాస్టర్ గారు, మరి ఎందుకు ఆయనకు అలాంటి ఆలోచనలు వచ్చినాయో ఆయన ఏకంగా ఇప్పుడు పాస్టర్లా వాక్యం చెబితే వినరని ఆ పాస్టర్ చిరంజీవిలా చెబితే ఎలా వింటాడని మిమిక్రీ చేయించాడు. చిరంజీవి వాక్యం చెబితే ఎలా ఉంటుంది, బాలకృష్ణ వాక్యం చెబితే ఎలా ఉంటుంది, వెంకటేష్ వాక్యం చెబితే ఎలా ఉంటుంది, సినిమా యాక్టర్ల వాక్యం చెబితే ఎలా ఉంటుంది, మిమిక్రీ స్టైల్ గేమ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే జనాలకి ఆసక్తి ఉండడం లేదట, ఎంటర్టైన్మెంట్ చేయాలట, జోకులు వేయాలట. అంటే ఈ చెత్త అలవాట్లన్నీ సంఘంలోకి ఎప్పుడు వచ్చాయో
సేవకులు కూడా వాళ్ళకి ఎలా చెబితే ఇష్టంగా ఉంటుందో ఆ విధమైన ప్రోగ్రామ్ షీట్లు తయారు చేస్తున్నారు. చచ్చిపోయింది సంఘం, ఎప్పుడో చచ్చిపోయింది. ప్రత్యేక కూడుకులను పెట్టి ఒక సన్నాసిగాడిని, నేను మరలాంటున్నాను, ఒక సన్నాసిగాడిని, ఒక పనికి మాలోని మిమిక్రీలు చేసిన అంటే బుద్ధి జ్ఞానం ఉందా? మిమిక్రీలు ఏంటి? అదేమో రాజకీయ సభ, ఆటో యూనియన్, పవిత్రమైన దేవుని సంఘం. సంఘంలో మిమిక్రీలు ఏంటి? మిమిక్రీ చేయకపోతే ఇంట్రెస్ట్ లేదు. ధర్మశాస్త్రాన్ని ఆనందించలేని మనుషులు ఎదుట, పందులు ఎదుట ముత్యాలు చల్లినట్టే. వాక్యాన్ని గౌరవించలేని మనుషులు ఎదుట సభలు పెట్టి వాక్యాన్ని వివరించడం వ్యర్థ ప్రయత్నమే. అలాంటప్పుడు చెప్పకు, చేయకు, అంతేగాని ఈ వాక్యాన్ని సినిమా కల్చర్లోకి తీసుకొస్తే ఏమైపోవాలి? జాడ్యం పడుతుంది. నవ్వుతున్నారండి, క్లాప్స్ కొడుతున్నారు, ఇజిల్స్ చేస్తున్నారు. సంఘాలు ఎలా తయారవుతాయి ఏంటంటే ఆనందం రావాలని చేస్తున్నారు. ఆనందం మిమిక్రీ ప్రోగ్రాంలో రావాలా? ఆనందము ధర్మశాస్త్రం అందు రావాలి. చెప్పండి. ధర్మశాస్త్రమందు ధ్యానించి ఇదిగో చెబుతున్నాడు చూడండి, ఇలా ఉన్నవారు ఎలా ఉంటారంటే నీటి కాలువల ఓరన నాటబడిన ఆకు వాడక కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాడట. ఓ మాట్లాడుతుందని చెప్పండి. నీటి కాలువల యొద్ద చెట్టు ఎలా ఉంటాడంటే వాక్యమందు ఆనందించి వాక్యమందు ధ్యానించేవాడు చెట్టులా ఉంటాడు. వాక్యం లేకుండా ఏ రంగులు పూసుకుని మేకపోతు గాంభీర్యం వేసుకున్న ఎవడైనా పొట్టులా ఎగిరిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చెట్టులా స్ట్రాంగ్గా ఉండాలంటే వాక్యము ప్రాక్టీస్ చేయి. వాక్యము లేకుండా ఏ రాయితీ ప్రోగ్రాలు తీసుకొచ్చినా నువ్వు చెట్టువు కాదు, ఎగిరిపోయే పొట్టు అవుతావు. గుర్తుపెట్టుకో. చెట్టులా ఉండాలి. ఇదిగో నడవడం మానేయాలి, నిడవడం మానేయాలి, కూర్చోవడం మానేయాలి. ఇవన్నీ ఎక్కడికి తేవాలంటే ధర్మశాస్త్రం దగ్గరికి తేవాలి. ఎప్పుడైతే వాక్యం దగ్గరికి తెస్తామో వాడబారని ఆకు వాడక ఎండక నిత్యము పలకించే చెట్లా ఉంటామంట. నేను అడుగుతున్నాను, నీటి కాలువల యొద్ద నాటారట. నేను మాట్లాడుతున్నా, చెప్పండి, ఎవరు నాటారండి? ఎక్కడో ఉన్న చెట్టుని అలా తీసుకొచ్చి నది ఒడ్డున ఎవరు నాటారు? దేవుడు నాటాడు. ఎప్పుడైతే నువ్వు దుష్టుల దగ్గరలో ఉండి దుష్టుల్ని ఇష్టపడవో, ఎప్పుడైతే పాపుల మార్గంలో ఉండి పాపుల మార్గాల్లో నడవవో, ఎప్పుడైతే అపవాసకుల దగ్గర కూర్చోవో, ఎప్పుడైతే వాక్యం పట్ల నీ మనసుని కేంద్రీకరిస్తావో ఆ గుంపులో నుంచి నేను తెచ్చి ఎక్కడ నాడతాడట? నీటి కాలువల యొద్ద నాడతాడు. పోలికగా చెప్తున్నాడు. నీటి కాలువల యొద్ద ఎప్పుడైతే నాడతాడో ఇక ఆకు వాడదు. మరి ఎలా ఉంటాడు? నిత్యము ఫలించే చెట్టు. నిత్యం ఫలించే చెట్టు అంటే ఆ మనిషి దేవుని యందు ఆ మనుష్యుడు ఎలా ఉంటాడంటే అతను చేసినదంతా సఫలమవుతుందట. అతను పట్టిందల్లా బంగారం అవుతుందట. ఆయనకి మార్గాలు రోజు రోజుకి సరళమవుతాయట. దీవెనల మీద దీవులను దేవుడు కుమ్మరించి పచ్చని గుబురులాంటి వృక్షంగా ఆయన జీవితం మారుస్తారట. ఎవరైనా చూస్తే అబ్బా ఈ చెట్టు ఎంత పచ్చగా ఉందని మనం ఎలా అయితే అనుకుంటామో ఆ మనిషిని చూసినంటే అతని జీవితం ఎంత బాగుందో అనిపిస్తుంది. అంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆస్తి విషయాలు బాగుంటాయి, మన సంసార విషయాలు బాగుంటాయి, మన రెక్కల కష్టం బాగుంటుంది, మన జీవితంలో మనం చేసిన ప్రతిదీ ఫలిస్తాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఇదిగో మనం ధర్మశాస్త్రం అందు ఉండాలి. దుష్టులు ఆలోచన చెప్పని నడవక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. చూసారా, చెట్టు పొట్టు అంటున్నాడు. మనం చెట్టులా ఉండాలంటే సూత్రం అదే, పొట్టులా ఉండాలంటే మళ్ళీ సూత్రం అదే. ఎలా ఉన్నవారు అలా ఉండండి, పొట్టులాగా ఎగిరిపోతారు. ఎలా ఉన్నవారు అలా ఉండకుండా ఈ 2 రోజులు మీరు మార్చుకున్నారనుకోండి, మీరు ఎలా ఉంటారు చెప్పనా? ఈ ఉపవాస కూడికల తర్వాత నీటి కాలువల యొద్ద నాటబడిన మంచి పచ్చని చెట్టు వలె తయారవుతారు. ప్రభువా, ఇంక నేను అపవాసం జోలికి పోను ప్రభువా, ఈ ఉపవాసంలో మాటేస్తున్నాను ప్రభువా. నేను ఒకటే మానేలేదు ప్రభువా,
ఈ అపవాసాలు కూడా మానేస్తున్నాను ప్రభు అని మాట ఇవ్వాలి. ప్రభువా ఇదిగో నేను భోజనం ఒకటే మానేయట్లేదు ప్రభువా, పాపుల మార్గాన్ని నిలవడం నడవడం కూడా. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈ పై 3 వచనాలు హెచ్చరికగా చెప్పి కింది వచనం కూడా మరలా ఏం చెప్తున్నారు తెలుసా? ఒరే అయ్యా నీకు న్యాయ విమర్శ అంటే ఏంటి? జడ్జిమెంట్. నువ్వు దుష్టుల మార్గాన్ని నడిస్తే నీకు జడ్జిమెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు పాపుల మార్గాన నడుస్తూ, నువ్వు దుష్టుల ఆలోచన చెప్పని నడిచిన, పాపుల మార్గాన నిలిచిన, అపాసకుల దగ్గర కూర్చున్న, నువ్వు ధర్మశాస్త్రం ఏమీ ధ్యానించకుండా లైఫ్ అలా గడిపేస్తే నువ్వు చచ్చిపోయాక నేను ఎక్కడ నిలబెడతాడట? ఆ జడ్జిమెంట్ బెంచ్ ముందు నిలబెడతాడు, గుర్తుపెట్టుకో. నువ్వేం చేసావు 60 ఏళ్ళు అంటే, ఆ ఆలోచనతోనే బతికేసాను ప్రభు అంటే చాలు, ఇడికి ఇక నరకానికి పంపండి అంటాడు, అంతే. ఈ 60 ఏళ్ళు ఎక్కడెక్కడ తిరిగావరంటే అక్కడక్కడ తిరిగానంటే ఇంకెక్కడ తిరగక అక్కడ పంపండి అంటాడు, అంతే. నువ్వు ఏమేమి ఆనందంతో ఈ భూమి మీద 60 ఏళ్ళు గడిపేశావంటే, ఎంటర్టైన్మెంట్ 2 నైట్ ప్రభు అన్నావంటే నీకు ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది, ఇంక వెళ్ళి అంటాడు, అంతే. జడ్జిమెంట్ చెప్తున్నాడు చూడండి. న్యాయ విమర్శ దుష్టుల సంగతి చూస్తాడు, పాపుల సంగతి చూస్తాడు, నీతిమంతుల సంగతి కూడా తెలుస్తాడు. అంటే ఒక మనిషి జీవితంలో ఏముండాలని కీర్తన చెబుతుంది? వాక్యము 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 వాక్యము, ధర్మశాస్త్రం, ధ్యానం. ఇది ఎప్పుడైతే పాటిస్తాం అప్పుడు చేయాలట. ఏంటి? అప్పుడు యెహోవాను స్తుతించుడి, అప్పుడు యెహోవాని ఆరాధించుడి, అప్పుడు యెహోవాని గణపరచుడి, ఆయనకు ఎల్లప్పుడూ స్తుతులు కలుగును గాకని అప్పుడు చెప్పుడి, ఆయన కృప నిరంతరము నిలుచును గాకని అప్పుడు చెప్పుడి. ఈ మొదటి కీర్తన ఏమీ చేయకుండా నేను 120వ కీర్తన 27వ కీర్తన చదివేస్తానంటే ఈ కీర్తన అంటే అదే నీ సంగతి తీర్తాను, కంగారు పడకంటుంది. ఇక ముగించేస్తున్నాను. ఇలా వాక్యాన్ని పూర్తిగా జీవితంలో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి మొట్టమొదట కనబడు. సాతాను తనని ప్రలోభానికి గురి చేసినప్పుడు నీపుల్లో ఉందని సాతాను నీకు తెలియదా అని అతనికి వాక్యంతోనే సమాధానం చెప్పాడు. నువ్వు రొట్టెలు తిని, ఇదిగో దేవుడు నీకు ఆకలేస్తే రొట్టెనిస్తానని దేవుడు చెప్పాడుగా దేవుని పిల్లలకి, రాళ్లను రొట్టెలుగా చేసుకున్నప్పుడు మరలా యేసుక్రీస్తు వారు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని మాట వలన బతుకుతాడని ధర్మశాస్త్రంలో ఉంది, చదవలేదా అన్నాడు. అంటే ఏమి మాట్లాడినా ఏమి చేసినా ప్రతి అడుగడుగునా ఆయన జీవితంలో ఏముంటుంది చెప్పండి? వాక్యం వాక్యం వాక్యం. నాకు ఏడుపు వచ్చే మాట ఏంటి చెప్పనా? ఆయనకి ఆకలేసినా అక్కడ వాక్యం నెరవేరుతుందట, ఆయనకి దాహం వేసినా అక్కడ వాక్యం నెరవేరుతుందట. ఆయన ఏమాత్రం సమయాన్ని గడిపినా ఇలా వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా అక్కడ ఏదో లేకుండా ముడిపడి ఉంటుందట. ఆయన యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడంటే దానికి వాక్యానికి లింక్ ఉంటుందట. ఆయనకి ఆకలేసిందంటే ఆయనకి వాక్యానికి లింక్ ఉంటుందట. అలాంటి సన్నివేశాలు ఎక్కడ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఒక్కట మాత్రం మీరు చూడండి, ఆయన లైఫ్ అంతటికి అది మాత్రం నిదర్శనం. చాలు, సిలివేస్తారండి ఆయన. ఆకాశానికి భూమికి మధ్య ఆయన సిలివేసినప్పుడు ఆ ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నప్పుడు, రక్తమంతా బయటికి పోయినప్పుడు, అలిసిపోయినప్పుడు, ఆకలి మధ్య రక్తం పోతుండగా ఆయనకి దాహం వేస్తారు. ఆ దాహం వేసినప్పుడు ఆయన అంటాడు, నాకు దాహం వేస్తుంది అంటాడు. గ్రంథకర్త అంటాడు, ఆయనకి ఇలా దాహం వేస్తుందని లేఖనం ముందే చెప్పి. ఇప్పుడు నాకు పెద్ద డౌటు, లేఖనం అలా ఉంది కాబట్టి ఆయనకి దాహం వేస్తుందా? దాహం వేస్తుందని ముందే లేఖనం ఎరిగిందా? ఇప్పుడు లేఖనం చెప్పింది కాబట్టి దాహమా? ఈ కన్ఫ్యూజన్ మనకుంటుంది చూడండి. అంటే ఆయన లైఫ్ ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది చెప్పిన, ఆయన ఏం చేసినా వాక్యంతో ఉంది. ఇప్పుడు వాక్యంలో ఉందని ఎలా ఉందా, లేదా వాక్యమే జీవితం అయిపోయిందా? ఆయన లైఫ్ ఎంతలా ఎలా అయిపోయిందంటే ఆయన దివారాత్రుల్లో చెప్పండి ధర్మశాస్త్రం ధ్యానించాడు. ఆయన లైఫ్లో ఏది చేసినా వాక్యమే ఉంది. ఇలా చెయ్యాలండి ఉపవాసం. ఏది చేసినా వాక్యంతో ముడిపడి
ఉండాలి. అలా ఏది మనం చేయకపోతే గుర్తుపెట్టుకోండి, వాక్యము మనకి ప్రథమ స్థానం లేకపోతే మనం 40 రోజు ఉపవాస కుడుకులు ఎట్టుకున్నా చెప్పండి. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరు తర్వాత నన్ను పిలవండి, పిలవకపోండి, వ్యర్థ ప్రయత్నం. మనం సీరియస్గా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. ప్రవ్వా, ఈ ఉపవాస కుడుకులో మాటిస్తున్నాను ప్రవ్వా, ఈ ఉపవాస కుడుకులో మాటిస్తున్నాను దేవా, నీ వాక్యము ప్రేమించే మనసు నాకు ఇవ్వవయ్యా అని ప్రార్థించే. ఈ ఉపవాస కుడుకులో ఈ మొదటి రాత్రి మరలా దేవా, నీ ధర్మశాస్త్రమందు ఆనందించే మనసు ఇవ్వని ప్రార్థించే. మరలా ఈ రాత్రి దేవా, ధ్యానించే ఆలోచనలు ఇవ్వు దేవా. నా కుమారుని వలె, ఇదిగో నా కుమారులు ధర్మశాస్త్రమందు నడిపే ఒక పెద్దగా నన్ను తీర్చిదిద్దు ప్రభువా అని ప్రార్థించే. ప్రభువా, ఇదిగో నీ సుతుడు దైవం ఇలలోనికి వచ్చినప్పుడు నీ కుమారుని వలె తన దేహంలో దాహం వేసినను, తన బాధల్లో బాధ ఎక్కువైనను, ఆయన జీవితంలో వాక్యం ఎలా ముడిపడిపోయిందో అలాగే నా జీవితంలో కూడా వాక్యం ముడిపడి బతికే బతుకునివ్వవయ్యా అని ప్రార్థించే. ఉపవాసంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా? నీ వాక్యం మీద నాకు ఆసక్తి పెంచు ప్రభువా అని ఈ ఆకలి కలుపుడుతో అడుగు. దేవుడికి నీ ఉపవాసం నచ్చుతాడు. నీ వాక్యాన్ని గౌరవించి రోజుకి ప్రభువా అధ్యాయాలు చదవకపోతే నాకు రోజు గడిచినట్లేదు ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రభువా, ప్రతిరోజు దినచర్యలో ఒక దినచర్యగా వాక్యాన్ని ధ్యానించే అలవాటు నాకు ఇవ్వ ప్రభువా అని అలవాటు చేసుకునే ఆ మనసును అడుగు. అప్పుడు బాగుంటుంది ఉపవాసం. అలా చేశారు. అలా చేయకుండా ఈ రెండిట్లో బాగా ఏంటంటే వాక్యం మాత్రం ఎలా చదవకుండా ధ్యానించకుండా ఉంటే, నేను సీరియస్గా చెప్తున్నాను, మనం అందరం ఏ కేటగిరీలో ఉంటాం చెప్పనా? దుష్టుల కేటగిరీ, పాపుల కేటగిరీ, చెప్పండి, అపహాసకుల కేటగిరీ. ఈ 3 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో నువ్వు ఉండి ఇప్పుడు వచ్చి నేను సీరియస్గా 2 రోజులు ఉపవాస కుడుకుల్లో ఉంటానంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? నువ్వు ఉపవాస కుడుకుల్లో ఉన్నా, నువ్వు తెల్ల సొక్క వేసుకుని వచ్చినా, నువ్వు ప్లెయిన్ శారీ కట్టుకుని వచ్చినా, నువ్వు చక్కగా సింగే సాంగ్ కానీ సాంగ్ పాడినా, నువ్వెన్ని చేసినా నువ్వు వాక్యం చదవకపోతే నువ్వు దుష్టుడివి, దుష్టురాలివి అంతే. ఇక నువ్వు వాక్యం ధ్యానించకపోతే పాపివి అంతే. ఇక నువ్వు వాక్యం ధ్యానించకపోతే అపహాసకుడు అంతే. ఇక ఈరోజు వాక్యాన్ని మీరు బుర్రలో పెట్టుకుని ప్రభు అయిన యేసుక్రీస్తునకు వలె లైఫ్లో అడుగడుగున వాక్యాన్ని పెట్టుకుంటే అప్పుడు అంటారు, దేవుడు అంటాడు, మీ యందు నేను ఆనందిస్తున్నాను, మీ ఉపవాసాల యందు ఆనందిస్తున్నాను, మీ ప్రార్థనల యందు ఆనందిస్తున్నాను, మీ పాటల యందు ఆనందిస్తున్నాను. ఇటు ఉపవాసం నాకు ఇష్టమైనదని అంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మొదటి కీర్తనే ఎంతో నిగూఢమైన తండ్రి. అలవాటుగా కీర్తనలు చదివి 1000 ఏళ్ల చరిత్రను మర్చిపోయాం తప్ప మాకు ఇన్ని హెచ్చరికలు ఉన్నాయన్న సంగతి మా బుర్రలకు తోచలేదేమో. ఉపవాసాలంటే భోజనాలు మానేయడం కాదు తండ్రి, మిమ్మును వశపరచుకోవడం, మీకు వశమైపోవడం, ఆ భోజన సమయాన్ని కూడా మీకు ఇచ్చి ప్రార్థించడం, వాక్యాన్ని ధ్యానించడం ఉపవాసం తండ్రి. ఆ ధ్యానించే కార్యము ఉపవాసాల్లో లేనప్పుడు ఆ ఉపవాసాలు చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే తండ్రి. ఈ 2 రోజుల్లో మీరు మరలా ఎవరైతే బైబిల్ చదవడం మానేశారో నేను చదువుతామనే మాట ఇచ్చే ధన్యత వారికి ఇవ్వండి. ఎవరైతే వాక్యాన్ని ధ్యానించడం మానేస్తున్నారో వారిని మరలా రేపండి. అది పెద్దలైనను, విశ్వాసులైనను, మేమైనను, ఎవరైనాను తండ్రి, దాని ప్రకారం నడిచిన వారే ధన్యులు. అట్టి వాడు నీటి కాలంలో వద్ద నాటబడిన చెట్టు వలె ఉండి నిరంతరము ఫలిస్తాడు. అతగాడు ఫలించడమే కాదు తండ్రి, తన చుట్టూ ఉన్నవారు కూడా నీడగా నిలబడతాడు. మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి అంటే, మా శ్రమలు మాకు సంతోషంగా మారిపోవాలి అంటే, మా శత్రువులు మాకు మిత్రులు అయిపోవాలి అంటే, మీ వాక్యము ధ్యానించడంలో మా వెనక అన్నీ మీరు చేసుకుంటూ వస్తారు. అట్టి ధన్యకరమైన మేలులు వాక్యమందు ఆనందించే మనస్సును విరికిస్తారని కోరుతూ అందరినీ, పెద్దలను, సంఘ నాయకులను, కాపర్ని అందరినీ మీకు అప్పగిస్తూ రేపటి దినాన్ని అనుకూలతను మాకు దయచేస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.